హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ మట్కా, స్టారింగ్ బై వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి ఇన్ ద లీడ్ రోల్స్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై కరుణ కుమార్. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే కొన్ని మేజర్ సీన్స్ అండ్ కాన్సెప్ట్ తప్ప మూవీ అంతేమనిపించలేదు. ఇంకా చెప్పాలంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లక్కీ భాస్కర్ అండ్ నేనే రాజు నేనే మంత్రి ఈ మూడు మూవీస్ యొక్క ఫ్లేవర్స్ అయితే కనిపించాయి. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే 1958 నుండి 1982 మధ్యలో మట్కా అనే గేమ్ వల్ల పెద్ద స్కామ్ జరిగింది. సో ఆ ట్రూ ఈవెంట్స్ ని బేస్ చేసుకొని మూవీగా తీశారు. అండ్ ఈ మట్కా గేమ్ లోకి వాసు అనే వ్యక్తి ఎలా ఎంటర్ అయ్యాడు అండ్ అతను లైఫ్ లో ఎలా ఎదిగాడు ఇదంతా మనం మూవీలో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ మొత్తం మనకు టోటల్ గా 2 hours 30 minutes రన్ టైమ్ తో ఉంటది. మనకి ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ చైల్డ్హుడ్ పోర్షన్స్ తో స్లోగా స్టార్ట్ చేస్తారు. అండ్ వాసు అనే వ్యక్తి తన లైఫ్ లో ఎలా గ్రో అయ్యాడు అనే పాయింట్ ని మెల్లిమెల్లిగా చూపిస్తూ తీసుకెళ్తారు. అండ్ మనకి మట్కా అనే గేమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మూవీ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది. బట్ ఆ గేమ్ ని కొంతసేపు మాత్రమే చూపించారు, అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ మూవీలో ప్రొసీడింగ్స్ కూడా ఫ్లాట్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంటే కొన్ని సీన్స్ బాగున్నాయి అండ్ మట్కా అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా గానీ రొటీన్ ఎగ్జిక్యూషన్ వల్ల మూవీ డల్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ మూవీలో రైటింగ్ ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు ఏదో మూవీలో చూసినట్టు అనిపిస్తుంది. అండ్ సాంగ్స్ యొక్క ప్లేస్మెంట్స్ కూడా సరిగ్గా ఉన్నట్టు అనిపించలేదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, వాసు అనే రోల్లో వరుణ్ తేజ్ యాక్టింగ్ బాగుంది. అండ్ మీనాక్షి చౌదరి గారి పర్ఫార్మెన్స్ అయితే ఓకే ఇష్యూ ఉంది. ఇంకా నోరా ఫతేహి గారికి అంతగా స్కోప్ లేదు, జస్ట్ కొన్ని సీన్స్ లో అలా యూజ్ చేసుకున్నారంతే. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. మూవీలో మ్యూజిక్ విషయానికి వస్తే ఒక సాంగ్ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, కొంతవరకు వర్కౌట్ అయింది. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏవీ లేవు, కాబట్టి ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.8 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.